స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమోస్తు గణనాథాయ సిద్ధిబుద్ధియుతాయ చ సర్వప్రదాయ దేవాయ పుత్రవృత్తిప్రదాయ చ గురుధరాయ గురవే గ్రోప్తే గుహ్యసితాయతే గోప్యాయ గోపితాశేష. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉన్నానండి. స్వామివారి మహిమలు చెప్పనలవి కాదని చెప్పుకోవాలి. మా సత్యం గల దేవుడు ఈ బొజ్జ గణపయ్య అని చెబుతూ ఉంటారు. ఆలయ విశిష్టత అలాగే స్వామివారి మహిమల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాణిపాకం ఆలయం ప్రధాన వేద పండితులు చిలకమర్తి వెంకట సుబ్బారావు గురువు గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసు. నమస్కారం గురువు గారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. చాలా సంతోషం అనిపిస్తుంది ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా. వినాయకుడిని చూస్తూ నిజంగా ఆయన అలా కూర్చుని ఉన్నారా అని కనపడతారు. ముందుగా ఆ స్వామి విశిష్టత తెలియచేస్తారా? శ్రీ మహాగణాధిపతయ నమః. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానం పైనే స్వయంభూ అని, అంటే స్వామివారు చిన్న బావిలో ఉద్భవించి పెరుగుతూ ఉన్నారన్నమాట. ఇది అంతా కూడా ఒకప్పుడు వ్యవసాయ భూమిగా ఉండేది. ఈ వ్యవసాయ భూమిలో ముగ్గురు, అవిటివాడు, మోగవాడు, అందుడు, ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. వర్షాలు లేనటువంటి సమయంలో క్షామం వచ్చి వ్యవసాయం చేయడానికి నీళ్లు లేక వీళ్ళందరూ బాధపడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక బావిలోని పూడికి తీయడానికి ఆ ముగ్గురు కూడా పూనుకుని, ఒకరు గడ్డపారతో తవ్వుతూ, ఒకరు ఆ కింద లోపల ఉన్నటువంటి బావిలో ఉన్నటువంటి మట్టిని పైకి చేరవేస్తూ ఈ విధంగా పూడికి తీస్తూ ఉండగా గడ్డపారతో కొట్టినప్పుడు ఒక పెద్ద శబ్దం వచ్చి అక్కడి నుంచి రక్తం రావడం ప్రారంభమైంది. ఆ రక్తస్రావం వలన వీళ్ళిద్దరూ కూడా, వీరు అన్నదమ్ములు ముగ్గురు కూడా భయపడి చుట్టుపక్కల గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా జరిగింది, ఈ విధంగా అక్కడ ఈ విధంగా జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్పడం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు పెద్దవాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ ఏదో ఒక దైవ శక్తి ఉంది అని చెప్పి గమనించి ఆ గ్రామ పురోహితుల్ని, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని కనుక్కుని ఈ రక్తస్రావం నిలిచిపోవడానికి ఏం చేయాలి అనేటువంటిది కనుక్కుని కొబ్బరికాయలు కొట్టి నీళ్లు పోస్తే రక్తస్రావం నిలిచిపోతుందని చెప్పడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే అప్పటికప్పుడే కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి నీళ్లు పోశారు. ఆ కొబ్బరి నీళ్లు పోయడం వల్ల రక్తస్రావం నిలిచిపోయింది. ఆ కొబ్బరి నీళ్లు ఈ రక్తము కలిసి 1.5 ఎకరం పారింది అనమాట. ఈ 1.5 ఎకరాన్ని అప్పట్లో ఇది తమిళ దేశంలో ఉండేది. ఆ తమిళంలో కాణి అంటారు. కాణి అంటే 1.5 ఎకరా అని అర్థము. అది కాణి పారకం కాస్త ఇప్పుడు కాలక్రమేణా కాణిపాకంగా మారింది. ఈ కొబ్బరి నీళ్లు రక్తస్రావం వీళ్ళ ఈ సోదరుల ముగ్గురికి తగలడం వలన వాళ్ళకి గుడ్డివాడికి కళ్ళు కనిపించడము, చెవిటివాడికి వినిపించడము, మూగవాడికి మాటలు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి శక్తి ఏమిటా అని చెప్పేసి ఆ నీరు అంతా పోయిన తర్వాత వాళ్ళు గమనించగా వినాయకుడు రూపం ప్రతిబింబించింది. అప్పటి నుండి కూడా వినాయకుడు ఆ బావిలో నుండి కొద్ది కొద్దిగా పెరుగుతూ పైకి వస్తూ ఉన్నారు. స్వామివారు మనకి కనిపించినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి అప్పటి వారికి కనిపించినప్పుడు శిరస్సు వరకు కనిపించేది. ఇప్పుడు బొజ్జ వరకు దర్శనమిస్తున్నారు స్వామివారు పెరుగుతూ ఉన్నారు. దానికి 1947లో స్వామివారికి చేయించినటువంటి, అప్పుడు భక్తులు చేయించినటువంటి వెండి కవచము ఈ రోజు స్వామివారికి పట్టట్లేదు. అదే విధంగా 2000 సంవత్సరంలో చేయించింది కూడా ఇప్పుడు సరిపోవట్లేదు. 2006లో చేయించారు, అది సరిపోవట్లేదు. స్వామివారికి అప్పుడు ఉన్నటువంటి వైశాల్యాన్ని, ఆయన ఎత్తుని సుమారుగా అంచనా వేసి చేయించిన కవచాలు ఈ రోజు సరిపోవట్లేదు. అంటే స్వామివారు పెరుగుతూ ఉన్నారు అనడానికి అదే మనకు నిదర్శనము. స్వామివారు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ దేవస్థానంలో మాత్రమే ఉభయదారుల ద్వారా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మనం వినాయక చవితి రోజున, వినాయక చవితికి 21 పత్రాలతో స్వామివారికి వినాయకుడికి పూజ చేయాలని చెప్పేసి మనం కథలో దాంట్లో చూస్తూ ఉంటాం. దాని మూలంగా, దాని ఆధారంగా చేసుకుని ఇక్కడ 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మన భారతదేశంలో ఎక్కడా కూడా 21 రోజులు స్వామివారికి ఉత్సవం చేయడం అనేది ఎక్కడ. 21 రోజుల పాటు ఏదో ఒక విశేషం ఉంటుంది. ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద స్వామివారిని ఊరేగిస్తారు. అలా 21 వాహనాలు. 21 వాహనాలు ఉన్నాయి. అంటే స్వామివారికి ఎంతో ఇష్టమేదంటే
మూషికమే. మూషికం. అంతకు మొట్టమొదటి రోజున వినాయక చవితి రోజున మూషికం మీద ఊరేగిస్తారు. ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క గ్రామస్తులు ఒక్కొక్క కులం వాళ్ళు ఉభయదారులుగా వ్యవహరిస్తారు. వాళ్ళు ఉదయం వచ్చి వాళ్ళకి అభిషేకం చేసుకుని ప్రత్యేకంగా విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేసుకుని ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఊరేగిస్తారు. ఆ గ్రామోత్సవం రాత్రి చేయడం జరుగుతుంది. వినాయక చవితి అలాగే ఈ మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఎంతో విశేషంగా జరుగుతాయి, అందరికీ తెలిసిందే. ఇవి కాకుండా ఈ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఇంకా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? ప్రతినిత్యము కూడా ఇక్కడ ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ జరుగుతుంది స్వామివారికి. మనకి తిరుమలలో జరిగినట్లుగానే ఇక్కడ కూడా, అంటే అది వైష్ణవాలయము, ఇది శైవాలయము. సాంప్రదాయాలు వ్యత్యాసంగా ఉంటాయి తప్పించి స్వామివారి సేవలన్నీ ఒకే. ఈ స్వామికి ఏమేమి చెయ్యాలో అవన్నీ చేయడం జరుగుతుంది. ఉదయం 4 గంటలకు సుప్రభాతము, 5:30 గంటలకి పంచామృతాభిషేకము, 6 గంటలకి సహస్రనామార్చన, 6:30కి మహాహారతి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. స్వామివారి దర్శనాలు కూడా జరుగుతూ ఉంటాయి. అదే సమయంలోనే స్వామివారి దర్శనాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే 7:30కి పాలాభిషేకము, ఉదయం 9 గంటలకి పంచామృతాభిషేకం, మళ్ళీ 12 గంటలకి, మళ్ళీ 11 గంటలకి పంచామృతాభిషేకము, మహానైవేద్యం జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం 5:30కి మళ్ళీ పాలాభిషేకం జరుగుతుంది. 5:30కి ముందు ఇక్కడ అత్యంత విశేషమైనటువంటి విషయం ఏమంటే సత్య ప్రమాణాల స్వామి అని ఈ స్వామివారికి పేరు. ఏమి అంటే 1954కు ముందు ఇక్కడ ప్రమాణం చేసిన వారికి మన న్యాయస్థానాలు కూడా తీర్పు ఇక్కడ ప్రమాణం చేసి 6 నెలల పాటు ఎవరైతే సుఖంగా ఉన్నారో వారి దగ్గరే న్యాయం ఉందని చెప్పి వారికే అనుకూలంగా తీర్పు ఇచ్చేవి మన న్యాయస్థానాలు. దీన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. ఇప్పటికీ ఆ ప్రమాణాలు అనేటువంటిది ఈ రోజుకి నేటికి జరుగుతూ ఉంది. ప్రతిరోజు సాయంత్రం 4:30కి, అంటే తప్పు చేసిన వాళ్ళు, తప్పు చేశారు అని చెప్పి నింద వేసిన వారు ఇద్దరు కూడా ఎదురుగా ఉన్నటువంటి స్వామివారి కోనేరులో తలస్నానం చేసి తడి బట్టలతో లోపలికి వస్తారు. వాళ్ళు ప్రమాణం చేసేటప్పుడు స్వామివారి దగ్గర అర్చకులు కానీ వేద పండితులు కానీ ఎవ్వరు సిబ్బంది ఎవరు ఉండరు. ఒక అటెండర్ మాత్రమే ఉంటారు. బయట గ్రిల్ వేసి పెడతారు. స్వామివారి దగ్గరికి వాళ్ళిద్దరూ వస్తారు. తప్పు చేశాను అని ఎవరైతే నింద వేస్తున్నారో వారు మొదటగా కర్పూరం వెలిగించి నువ్వే ఈ తప్పు చేశావు అని చెప్పేసి కర్పూరం వెలిగిస్తారు స్వామివారి ఎదురుగా. నేను తప్పు చేయలేదు అని చెప్పేసి ఆ కర్పూరాన్ని ఆర్పేస్తారు నింద పడిన వాళ్ళు. ఈ తప్పు చేసావు అని చెప్పిన వాళ్ళు, తప్పు చేయలేదు అని ఆ కర్పూరం ఆర్పేసిన వాళ్ళు కూడా 6 నెలల పాటు దాని ఫలితాన్ని ఎదురు చూస్తారు. 6 నెలల్లోగా తప్పు చేయకుండానే చేసేవో అని ఎవరైతే నింద వేశారో వారు శిక్ష అనుభవించవలసి వస్తుంది. అలా కాకుండా తప్పు చేసి నేను చేయలేదు అని ఎవరైతే ప్రమాణం చేస్తారో వారు శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఈ విధంగా ఇలాగ తప్పుడు ప్రమాణాలు చేసి పిచ్చి వాళ్ళ ఈ కాళ్ళు పోయి కళ్ళు పోయి ఇలాగా తిరుగుతున్న వాళ్ళు ఇక్కడే చాలా మంది, ఈ చుట్టుపక్కలే చాలా మంది ఉన్నారు. ఎంతో మంది ప్రమాణం కోసమని వచ్చి ఆ గుమ్మం దగ్గరే ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా మీరు చెప్పేది నిజమైతే రండి కాణిపాకం వెళ్ళి ప్రమాణం చేద్దామనేటువంటి స్థాయిలో స్వామివారి యొక్క నిదర్శనం ఉంది. అదే మనకి నిదర్శనం. చాలా మంది అక్కడే ఆగిపోతారు. ఈ గోపురం దగ్గరికి వచ్చి వద్దు ఇక్కడ ప్రమాణం చేయొద్దు, మనం రాజీ పడిపోతాము అనేటువంటి దీంట్లో కూడా ఆగిపోతూ ఉంటారు. అలాగా ఈ దేనికైనా బానిసలు అయిపోయిన వాళ్ళు, వివాహేతర కారణాలు ఉన్న వాళ్ళు, దొంగతనాలు, ఇటువంటి ఇది అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్క సమస్యకి స్వామివారి దగ్గరికి వచ్చి నిర్ణయం చేసుకుంటాం అన్నమాట. అట్లాగా స్వామివారికి సత్య ప్రమాణాల స్వామి అని స్వామివారికి ఆ పేరు కూడా. అలాగే వరసిద్ధి వినాయక స్వామి వారి దగ్గర ఏదన్నా కోరుకుని ఇక్కడ ఇష్టమైనది వదిలేస్తే ఆ స్వామి వారి కోరికలు తీరుస్తారని విన్నామండి. అటువంటిది లేదండి, అది ఊరికే ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అటువంటిది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నది మా అబ్బాయికి పెళ్లి అవ్వట్లేదు, మా అబ్బాయికి పెళ్లి అయితే నీకు వచ్చి కళ్యాణోత్సవం చేస్తాము అని చెప్పేసి అంటారు. ప్రతిరోజు ఇక్కడ మాత్రం నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం స్వామివారికి సిద్ధి బుద్ధి అమ్మవారులతో సహా కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అర్చకులే చేస్తారు. దానికి కావాల్సిన ఆర్జిత సేవ టికెట్లు అవి ఉన్నాయి. కుజు దోషం ఉన్నవారు కానీ, పెళ్లి అవ్వట్లేదని, లేకపోతే పెళ్లి వల్ల సమస్యలు వచ్చాయని కానీ ఇటువంటి వాళ్ళు కళ్యాణోత్సవానికి మొక్కుకుంటారు అన్నమాట. మొక్కుకుని మా అబ్బాయికి పెళ్లి అయిపోతే నేను వచ్చి కళ్యాణోత్సవం చేస్తానంటే
వాళ్ళకి తిరిగి 3 నెలల్లోగా సంబంధం కుదిరిపోయి వాళ్ళే ఇక్కడికి వచ్చి కళ్యాణోత్సవం చేసుకోవడం జరుగుతుంది. అలాగే సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడ వెనకాల సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే నాగాలమ్మ అని అంటారు. దాన్ని మేమైతే సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటాం. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు దగ్గర వచ్చి నాకు సంతానం కలిగితే వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకుంటానని ఇట్లా మొక్కుబడులు మొక్కుకుని ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ ఎవరు ఏ కోరిక కోరుకుంటున్నారో వాటన్నిటినీ సిద్ధింపజేస్తారు కాబట్టి వరసిద్ధి వినాయక స్వామి వారిగా పేరు గాంచి. కుల మతాలకు అతీతంగా స్వామివారిని దర్శించుకుంటారని విన్నామండి. అవునండి. ఇక్కడ నుంచి చిత్తూరు, ఈ పలమనేరు ఇటు నుంచి అందరూ కూడా వేరే మతస్థులు, వేరే కులస్థులు అనేది ఇంకా సమస్య లేదు. వేరే మతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రమాణాలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రమాణాలు చేయడానికి కూడా ఈ స్వామి వారిని ఎంచుకుని వేరే మతాల వాళ్ళు ఈ స్వామి వారి దగ్గరకు వచ్చి ప్రమాణాలు చేసి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏమిటండి? ఇక్కడ ఉండ్రాళ్ళు పెట్టాలి, కుడుములు, మోదక పూజ అని చెప్పేసి ఇక్కడ ప్రతిరోజు అంటే మా వాళ్ళే చేసిస్తారు, దేవస్థానం వారే తయారు చేసిస్తారు. దాన్ని టికెట్ తీసుకుంటే ఆ మోదక పూజ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని ఆ మోదకాలనే స్వామివారికి మనకి తెలుసున్నది, అందరికీ తెలుసున్నదే. మోదకాలు అంటే వినాయకుడికి చాలా ప్రీతికరం, అవి పెడుతూ ఉంటాం. అయితే ప్రతినిత్యము నైవేద్యాలు ఏంటంటే పెరుగన్నము, దధ్యోజనం అంటాము, చక్కెర పొంగలి, పులిహోర, ఇవన్నీ కూడా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రంలోగా 6 సార్లు స్వామివారికి నైవేద్యం చేయడం జరుగుతుంది. ఈ వచ్చినటువంటి అభిషేకం చేసుకున్న భక్తులకి పొంగలి, కట్టు పొంగలి ఇవన్నీ కూడా భక్తులకి అందరికీ కూడా పంచిపెట్టడం, ఉచిత ప్రసాదం కూడా పులిహోర ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఉచిత ప్రసాదం ఇవ్వడం కూడా జరుగుతుంది. స్వామివారు బావిలో ఉద్భవించారు, బావిలోనే మనకి దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ దగ్గరలో మరొక బావి ఉంది, అందులో మూషిక ఉంది అని చెబుతూ ఉంటారండి. లేదండి, అవన్నీ కల్పితాలు. అంతేనా? ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి దగ్గరలో స్వయంభూ గణపతి అని చెప్పి ఇక్కడికి దగ్గరలో ఒక కొండ దగ్గర, ఇక్కడికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ దగ్గర ఉంది. దాన్ని చూపించి ఇక్కడ స్వామివారిని చూపించేశారు అని కొంతమంది చాలా మంది ఫీల్ అవుతూ ఉన్నారు. దయచేసి కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని టీవీల్లో కానీ, వీడియోల్లో కానీ, ఫోటోల్లో కానీ ప్రత్యక్షంగా చూపించడం జరగదు. భక్తులు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మా విజ్ఞప్తి కూడా అలాగే స్వామివారు ఏ బావిలో అయితే ఉద్భవించారో ఆ బావిలోనే ఉన్నారు. ఇక్కడ ఇంకొక బావి ఉంది, అక్కడ ఆ బావిలో నుండి నీరు తీసి స్వామివారికి అప్పట్లో అభిషేకం చేసేవారు. దాంట్లో అందరూ డబ్బులు వేసేసి హుండీ అనుకుని డబ్బులు వేసేసి చేస్తున్నారని దాన్ని ప్రస్తుతానికి మూసి పెట్టడం జరిగింది. అంతే తప్పించి మూసికం వేరే దాంట్లో వెలవడం అనేది ఆకలేదు. స్వామివారు ఆలయం పునర్నిర్మాణం జరిగిన తర్వాత కూడా స్వామి ఉన్నటువంటి బావి ఆ ప్రాంతాన్ని అలా వదిలేసి చుట్టూ మాత్రమే నిర్మాణం చేయడం జరిగింది. స్వామివారు ఉన్నది ఎక్కడ ఉద్భవించారో అక్కడే అదే బావిలోనే ఉన్నారు. స్వామివారు ఒక చోట ఉద్భవిస్తే ఇంకో చోట పెట్టారు తీసుకెళ్ళి అనేటువంటిది కూడా కథనాలు చెబుతూ ఉన్నారు. ఇవన్నీ కాదు అని మీ ద్వారా అందరికి భక్తులు తెలియపరచాలి. ఆ నీరంతా కూడా ఇప్పటికీ ఊరుతూనే ఉంటుంది. ప్రతిరోజు నీరు అలాగే చుట్టూ నీళ్లు ఉంటాయండి. స్వామివారి చుట్టూ నీళ్లు ఉంటాయి. నిజరూప దర్శనంలో స్వామివారి బావి అవన్నీ కూడా చూపిస్తారు. అలంకారం లేకుండా ఇక్కడ మాత్రమే నిజరూప దర్శనం అనేటువంటిది భక్తులకు కల్పించడం జరిగింది. ఆ నీళ్లు ఊట అలా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. 360 రోజులు 24 గంటలు నీళ్లు చుట్టూ స్వామివారి చుట్టూ నీళ్లు ఎప్పుడు ఆ బావిలోనే ఉన్నారు. కాబట్టి ఆ స్వామివారి పైకి వస్తూ ఉండడం వల్ల ఆ బావి కొంచెం మనకి చిన్నదిగా కనబడుతుంది. స్వామివారు పెరుగుతూ ఉన్నారు కదా, అందువల్ల మనకి చిన్నదిగా కనబడుతుంది. అది నిజరూప దర్శనంలో మనం దర్శించవచ్చు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు భక్తులు అసలు ఏ విధంగా ఏ మంత్రాన్ని పఠించాలి, ఎలా ఆయన్ని కొలుచుకోవాలి? మహాగణాధిపతయ నమః అనే వాక్యమే మహామంత్రం. ఇంకా ఏమీ అవసరం లేదు. స్వామివారి క్షేత్రంలో అడుగు పెట్టినప్పుడు గణపతయ నమః అని చెప్పుకుంటుంటే అంటే ప్రతి ఒక్కరికి నోరు తిరగదు. ఇటువంటి మంత్రాలు చెప్పుకోవడం ఇవన్నీ అందరూ గణపతయ నమః అని చెప్పుకుంటేనే గణపతయ నమః అని చెప్పుకుంటేనే ఆయన వరాలు ఇచ్చేస్తారు. ఆయన దర్శిస్తే ఇంక మనం చెప్పుకోవాలి. మీరు ఎన్ని సంవత్సరాలుగా స్వామివారిని సేవిస్తున్నారు? 22 సంవత్సరాలుగా. 22 ఏళ్లలో మీకు కలిగినటువంటి అనుభూతులు, అనుభవాలు, ఆయన కరుణ ఏ విధంగా? ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను స్వామివారి సేవకు వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ వినాయకుడికి అప్పటికి ఇప్పటికీ అసలు వ్యత్యాసమే. 22 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు. అదే అంటే ఏమన్నా తార్కాణాలు స్వామి చూపిస్తూ ఉంటారు కదా తన మహిమలు. ఇక్కడ అదేనండి, ఈ ప్రమాణాలు చేసేవారికి మేము ఇక్కడ ప్రమాణం చేసేసి వెళ్ళిపోయి తప్పు చేసి
మళ్ళీ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామి మాకు ఇలా అయిపోయింది, దీనికి పరిహారం ఏమిటి అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అంటే మద్యం సేవించడానికి బానిస అయిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రమాణం చేసేస్తారు. చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల 2 నెలల్లో వాళ్ళు మళ్ళీ దానికి బానిస అయిపోయి ఉంటారు. వాళ్ళు ఆగలేక తిరిగి మళ్ళీ వచ్చి అయ్యా ఈ తప్పు చేసేసాను స్వామి, ఏం చేయాలి అని చెప్పేసి దానికి ప్రమాణం. దీని గురించే సాయంత్రం 5:30కి పాలాభిషేకం జరుగుతుంది. ఈ అసత్య ప్రమాణాలన్నీ జరుగుతాయి కాబట్టి స్వామివారు ఉగ్ర రూపాన్ని పొంది ఉంటారు. వీడు తప్పు చెబుతున్నాడు, వీడు నిజం చెబుతున్నాడు అనేటువంటి ఆ ఉగ్ర రూపం దాల్చి ఉంటారు. అందువల్ల సాయంత్రం 5:45కి మళ్ళీ క్షీరాభిషేకంతో స్వామివారిని చల్లబరచడం జరుగుతుంది, శాంతింపజేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ మహాహారతి, నీరాజనం, మంత్రపుష్పాలు, 4 వేదాలు, స్వస్తి చెప్పడము. తర్వాత రాత్రి ఉయ్యాల సేవ జరుగుతుంది. సంతానం లేని వారి గురించి వాళ్ళందరూ వచ్చి చేసుకుంటూ ఉంటారు. రాత్రి ఏకాంత సేవ, రాత్రి 9:30కి ఏకాంత సేవతోటి దేవాలయం మూసేయడం జరుగుతుంది. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా స్వామివారికి భక్తులు సేవలు ఉంటాయి. అదేవిధంగా స్వామివారి దర్శనం భక్తులకు కల్పిస్తుంది. అలాగే ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అని కూడా అంటారు కదండి. అవునండి. ఇక్కడ పూర్వం ఏంటంటే ఈ ఎదురుగా ఉంది మన దేవాలయానికి ఈశాన్య భాగంలో వరదరాజస్వామి దేవాలయం ఉంది, వెనకాల శివాలయం ఉంది. శివాలయం, శివుడు అంటే మణికంఠేశ్వరుడు చోళ మహారాజుల కాలంలో ఆ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ చోళ మహారాజుల కాలంలో నిర్మించినటువంటి శివుడు నా కుమారుడి యొక్క వైభవాన్ని చూడడానికి ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. అలాగే విష్ణుమూర్తి ఆలయం కూడా సుమారుగా ఈ దేవాలయం తర్వాత ఏర్పడింది. ఆ వరదరాజస్వామికి కూడా ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజున గరుడోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అలాగే కొండ మీద స్వామివారికి ఏ రోజైతే గరుడోత్సవం జరుగుతుందో అదే రోజున ఇక్కడ కూడా గరుడ సేవ నిర్వహించడం జరుగుతుంది. ఈ హరిహర క్షేత్రంగా దీంట్లో మనం వరదరాజస్వామిని, ఈశ్వరుని, ప్రధానంగా వినాయకుడిని పూజించడం జరుగుతూ ఉంది. స్వామివారికి చేయవలసినటువంటి ఆరాధన. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి వారు రావడమే ఆయన్నే దర్శించుకుని లోపలికి ఆయన దర్శించుకుని ఆయన పర్మిషన్ తీసుకుని మనం లోపలికి వెళ్తాం. అంటే కొండ మీద వరాహస్వామి వారిని దర్శించుకుని మనం వెంకటేశ్వర స్వామిని దర్శించాం. అవునండి, అవును. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించి మనం అలా ముందుకు వెళ్ళాలన్నమాట. ఎవరైనా సరే మీరు ఒక్కసారి వచ్చి స్వామివారిని దర్శించి ఒక కోరిక కోరుకుని వెళితే మీరు తీరిపోయిన తర్వాత మేము చెప్పక్కర్లేదు, మీరే వచ్చేస్తారు. చివరిగా ఒక ప్రశ్న, వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యేకంగా దేనికి ప్రసన్నం అవుతాడు భక్తులకి? మంత్రానిక, శ్లోకానిక, ఒక పుష్పానిక, గరికక, ప్రసాదానిక, దేనికి? వరసిద్ధి వినాయక స్వామి అని కాదండి, వినాయకుడు అంటే ఒక గరిక పూస వేస్తే ఆయన కోరికలన్నీ నెరవేర్చేవాడు. ప్రతిరోజు గరికమాలతో స్వామివారికి అలంకారం చేయడం జరుగుతుంది. అలాగా స్వామివారి క్షేత్రానికి వచ్చి నమస్కరించుకుని గణగణపతయ్య నమః అని చెప్పుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరినట్లే, దాంట్లో ఏం సందేహం లేదు. చాలా చక్కగా ఓపికగా వివరించారు స్వామి. ధన్యవాదాలండి. నమస్కారం. ఓం విఘ్నేశ్వరాయ నమః.